లెటరు పెద్దమ్మాయికి ఇవ్వాలి. అంతే, లెటరు ఫిక్స్ అయిపోండి. లెటరు పెద్దమ్మాయికి ఇవ్వాలి. లెటరు పెద్దమ్మాయికి ఇవ్వాలి. లెటరు పెద్దమ్మాయికి ఇవ్వాలి. లెటరు చూసావరా పెద్దమ్మాయికి ఇవ్వాలి. ఎలా సెట్ చేశాను? నువ్వు కాకపోతే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అనుకున్నావా? వీడికి కాస్త జ్ఞాపక శక్తి తక్కువ, తిక్క ఎక్కువ. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాబు. బావా పోయి లెటర్ తీసుకెళ్లి ఆ మతి మరపడికి ఇచ్చావు. ఈ లెటర్ తేజీకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తే పరిస్థితి ఏంటి బాబా? కొంపలు తగలడిపోతాయి. ఒరే ముత్తు ముత్తు అయ్యగారు వస్తున్నా. అయ్యగారు లెటరు అయ్యగారికి ఇవ్వాలి. లెటరు అయ్యగారికి ఇవ్వాలి. లెటరు అయ్యగారికి ఇవ్వాలి. వస్తున్నాను అమ్మగారు. చెప్పండి అమ్మగారు. లోపల నీ పెళ్లి పనులు పెట్టుకుని నువ్వెక్కడ తిరుగుతున్నావు? చేతిలో అదేంట్రా? ఇది అదే ఆ లెటర్ ఏంట్రా? లెటరు అమ్మగారు అది. సర్లే లోపలికి వెళ్ళి పంచుడు. అలాగే అమ్మగారు. ఎవరు ఇచ్చారబ్బా ఈ లెటరు? ఎవరో ఇచ్చారు, ఎవరికో ఇమ్మన్నారే. ముత్తు ఇట్రా. కంచు ఏంటమ్మాయి గారు? ఏంటది చేతిలో? ఇదే అమ్మా. ఇదేనమ్మా, ఇందాక నుంచి ఆలోచిస్తా ఉన్నాను. నాకు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఆలోచించినా ఈ మట్టి వరకు తెలవట్లేదమ్మా. ఎవరు దొరకకూడదు లెటర్ అలాగే దొరికిందిరా. అసలేదు పెద్ద కంచు. ఈ లెటర్ ఎవరు రాశారో, ఎవరిచ్చారో, ఎవరికి ఇవ్వాలో నాకు పిక్చర్ మొత్తం కనిపించింది. కానీ నువ్వు వెళ్ళు. సరే అమ్మాయి గారు. వెదర్ చాలా బాగుంది. బావా నేను వస్తాను బావా. నేనే రా బావా. వస్తున్నా. పదరా. ఏంటి బావా, రేపు పెళ్లి పెట్టుకొని లెటర్ ప్లాన్ ఎవరిది? రేయ్ సూరిగా. హలో, నా పేరు సూరిగడు కాదు, సురేష్. ఏదో ఒక సూలే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. పెళ్లికొచ్చామా, పెళ్లికొచ్చిన అమ్మాయిని దూరం నుంచి చూసామా, పెళ్లి భోజనాలు తిన్నామా, పెళ్లి చేసుకొని వెళ్లిపోయామా అన్నట్టుగా ఉండాలి గాని ఇలాంటి చెత్త ప్లాన్లతో చెత్త ఐడియాలు వేసావే అనుకో, కాళ్ళు చేతులు విరుగుతాయి. ఒరే బావా, ఈ అమ్మాయి ఇంత దారుణంగా తిడుతుందంటే ఈ లెటర్లో ఏం రాసావు నువ్వు? ముద్దు కావాలని రాసాను. ఇప్పుడు ఏందమ్మా, ఇప్పుడు ఏమైంది? మామిడి అడిగింది ముద్దే కదా, కట్నమేం కాదు కదా. దానికే నువ్వు కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తావా? అడుగు. కొడతారు. కొడతారా? మా ఊర్లో ఇలాంటి పనులకి ఇలాగే కొడతారు. కొడతారు. సో పెళ్ళయ్యేంత వరకు అర్థమైంది. మరి లెటరు ఇది నా దగ్గరే ఉంటుంది. మీరు మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో, ఈ లెటర్ అందరికి చూపిస్తాను. అర్థమైంది కదా? వదిలేమ్మా, నువ్వు బయలుదేరు. మంచి మంచి కట్టుబాట్లు. అన్నయ్య, మన మరదలకి కొంచెం కొవ్వెక్కువే. నువ్వు బయలుదేరు. మా నాని నువ్వు కూడా కలిపేసుకుంటున్నావు ఏంట్రా? ఊరుకో అన్నయ్య, నీ మరదలు నా మరదలు కాదా? పెళ్లి భోజనానికి పిలిచారా? నువ్వు దినం భోజనం పెట్టేలా ఉన్నావు కదరా. లేదులే బాయ్. ఏంటి బావా, తెగ ఫీల్ అయిపోతున్నావు? ఏం లేదురా, రేపే నా పెళ్ళి. నేనెంత హ్యాపీగా ఉన్నానని తేజుతో షేర్ చేసుకోవాలనుకున్నాను. పెళ్ళే వరకు చూడకూడదు అంటున్నారు. కనీసం లెటర్లో అయినా నా ఫీలింగ్స్ అన్ని నింపేసి తనకి పంపిద్దాం అనుకున్నాను. అది అవ్వలేదు. సీడి మళ్ళీ మొదలు పెట్టాడ్రా. ఎలాగైనా తేజుని చూడాలరా. ఇప్పుడేంటి, తేజును చూడాలి అంతే కదా? అవును బావా. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇదంతా ఏంట్రా? ఊరుగా బావా, నీకేం తెలీదు. ఈ సరుకు గనక రెండే పెగ్గలేసావు అనుకో, ఫస్ట్ ధైర్యం వస్తుంది, తర్వాత తేజుని ఎలా కలవాలో ఐడియా వస్తుంది. ఎలాగచ్చా? ఈ రెండు కాకుండా తింగరతో వచ్చేస్తే నీకు అన్ని అనుమానాలేరా? రే ఫస్ట్ పెగ్గేరా. అంటే ఈ ఊర్లో ఇక్కడవన్నీ ఎలా సెట్ చేసావురా? మన కారేంటి, కారో బారు. అర్థమైందా? వచ్చే ముందే మొత్తం సెట్ చేశా. ఎలాగచ్చా? బాగానే ఇచ్చేవాళ్ళు. సరే ఆగు, గ్లాస్ తీసుకొస్తా. రే మనోళ్ళు లేరురా? వాళ్ళు పక్క రూమ్ లో స్టార్ట్ చేశారా, లేటు. రే రేపు పెళ్లి పెట్టుకుని ఇవన్నీ ఎందుకురా?
రే నీ యాంకమ్మ తాగరా తాగు ఏయ్ ఏయ్ నీ యాంకమ్మ ఏయ్ అదే బాగుంది. బా ఇంకోటి ఏసై అదిరిపోయింది కదా. Cheers. బావా ధైర్యం వచ్చిందా? వచ్చింది గానీ ధైర్యం కాదు, మత్తు. మొత్తా అయితే దగ్గరికి వచ్చేసావు అన్నమాట. తర్వాత వచ్చేది ధైర్యమే. రేయ్, ఈసారి కొంచెం ధైర్యం కూడా వచ్చినట్టుంది రో. అదే ఇప్పుడు ఆలోచించు, బాగా ఆలోచించు, మంచి ఐడియా వస్తుంది. కమన్ కమన్. చెప్పు 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 టెల్ మీ చెప్పు చెప్పరా చెప్పు. రావట్లేదురా. రావట్లేదా? ఎక్కడో మిస్ అయిందే. మత్తు రావడానికి 2 పెగ్గులేసు, ధైర్యం రావడానికి ఇంకో 2 పెగ్గులేసు. అదే మరి ఐడియా రావాలంటే ఇంకో 2 పెగ్గులేయాలి కదా. రచ్చగొట్టను. అదే ఆ స్పీడ్ కావాలి బాబు మనకి, ఆ స్పీడ్. బా ఐడియా వచ్చిందా? ఇదేంటి ఐడియా నాకు వస్తున్నట్టుంది. చెప్పరా, చెప్పు 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 చెప్పు. రాజా నువ్వే టెన్షన్ పడకు, నేను ఉన్నాగా. ఓకేనా? నేను బయటికి వెళ్ళి తేజు ఎక్కడుందో మొత్తం అన్ని కనిపెట్టి నేను మళ్ళీ వస్తా. ఓకేనా? ఈ గ్యాప్ లో 2 పెగ్గులే రాజా. ఐ లవ్ యూ. ఏంటి చెప్పు రావట్లేదు? కాలికి రాబోతే చేతికి రాదా? వస్తుంది. పిచ్చాడు. ఆ కళ్ళు ద్రాక్ష పళ్ళు, ఆ బుగ్గులు యాపిల్స్ పళ్ళు, పెదాలు చెర్రి పళ్ళు. పళ్ళ దుకాణాన్ని మొహంలో పెట్టుకున్నావు కదే, అది మొహమా పళ్ళ మార్కెట్? బావా బా నేను కనిపెట్టేశా. చెప్పు 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 చెప్పు. ఏం కనిపెట్టేశారా? నేను తేజు ఎక్కడుందని తిరుగుతుంటే నా కళ్ళ ముందే ఒక గదిలోకి వెళ్ళింది బావా. నాకు తెలిసి అదే తేజు గది. అవునా? ఫిక్స్. నిజమా? మరెందుకు లేటు? పదరా. అరే బావా, బయట చేయగట్టుగా లేదా? ఒరే మీ మామని కోసం బయటంతా లైట్లు సెట్ చేశాడు రా. నేను ఉన్నాగా, పద. అదే నాకు భయం. నువ్వు జోక్ లేకరా. పద పద. స్లోలీ స్లోలీ. ఏటు? ఏడు బా రా. అవసరం. ఎందుకు బాబా భయపడతావు? అదే బావా. షూరా? బా బా నా 2 కళ్ళతో చూశాను బావా. నేను తాగింది 3 పెగ్గులే. ఎల్లో మరి తేజు కాకుండా ఇంకెవరైనా ఉంటే? బా తాళం తీసుకుని మరి వెళ్ళింది బావా. నేను చూశాను బావా. ఏంటంటే నీకు ఎంత ఇష్టం రా. ఎల్లు ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. వెళ్ళొస్తా. బా ఏంట్రా? నీ ఎంట్రీ ఎలాగుండాలో తెలుసా? రే, ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లా ఉండాలి. ఒక్కడుగు వేసేయ్. వేస్తా. మెల్లగా మెల్లగా. అమ్మా మొత్తం ఫ్యామిలీ ఎక్కడ ఉందేంటి? నా ఫ్రెండ్ గాడి ఇరికిచ్చేసాడు. ఏంట్రా ఇలా ఇరికించేసావు? సార్ నమస్తే. సార్ నమస్తే సార్.
రా బాబు. షూ. హాయ్ బావా. ఏంటి బాబు ఈ టైంలో వచ్చావు? ఏం లేదు అంకల్, ఆ రూమ్లో ఉండి ఉండి బోర్ కొట్టి వాకింగ్ కోసం ఇలా వచ్చాం. ఎలా ఇలా వాకింగ్ నైట్ టైం? అబ్బా సర్లేండి. ఏం బాబు భోంచేసావా? ఆ, లేదండి. రా బాబు మాతో పాటు కూర్చో. కూర్చో బాబు. కూర్చో బావా. ట్రై చేస్తా. కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడ చూశానండి? ఇప్పుడు చెప్పేస్తాడా ఏంటి? నీ ముఖం మన ఫుల్ బాటిల్ పెళ్లి కొడుకురా. అది కరెక్టే గాని పొద్దున అదేదో ఇచ్చారండి. డబ్బులు ఏమన్నా తీసుకున్నావట్రా యదహో? చిచి, డబ్బులు కాదండి. అబ్బాయిని అలా కూర్చోపెట్టి మాట్లాడతారేంటి? తిననివ్వరా? ఆ, తినండి బాబు. ఎంత తాగా? వడ్డించండి. ఇంకా ప్లేట్ పెట్టలేదు. ఓ, ఇప్పుడు వడ్డించండి. కూర చాలా బాగుంది అత్తమ్మా. ఇంకా వేయలేదు కదా బాబు. అదే చూడడానికి చాలా బాగుంది అత్తమ్మా. తింటే ఇంకా బాగుంటుంది. తిను. చాలు 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 చాలు. తిను బాబు. అసలేం జరుగుతుంది లోపల, ఏం జరగబోతుంది లోపల నాకు తెలియాలి, తెలిసి తీరాలి. మరి అంత ఎక్కేదాకా అదే మరి అంత ఎక్కేదాకా తినకూడదు బావగారు. కొంచెం మీకు కర్రీ వేనా? మీకు వేనా? పెద్దమ్మా, బయట దాకా దిగబెట్టొచ్చేస్తాను. రూమ్ దాకా వెళ్ళి దిగబెట్టరా. నడవగలవా? నుంచి అదే ట్రై చేస్తున్నాను. నువ్వు ముందు నడువు, నేను వెనక నుంచి కవర్ చేస్తాను. కొంచెం నడిపించవా? పొద్దున అదేదో ఇచ్చారండి బాబు నాకు. నీకు ఇప్పటిదిప్పుడే గుర్తుండదు, ఇంకా పొద్దుంది గుర్తుంటుందా? పా. సన్నీ, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు? సారీ. ఈ ఎదవన్నర ఏదో ఐడియాలు నీకే వస్తున్నాయా, లేదా ఎవరైనా ఇస్తున్నారా? నేనెంత చెప్పినా వినకుండా ధైర్యం వస్తుంది అని మందంతా నా గొంతులో పోసేసాడు. నేనే పోతా. సరే, ఇక నువ్వు వెళ్ళు. తెల్లవారితే పెళ్లి పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి పడుకో. తేజు. అబ్బా, ఇంకా ఇంత జరిగాక కూడా తేజు అంటావేంటి? సరే, నేనెలాగోలా మేనేజ్ చేసి అక్కని వెనుక నుంచి పంపిస్తాను. వాసన రాకుండా మూతి మొహం కడుక్కో పో. వెళ్ళు. ఓ బావా. అయ్యో, ఏంటిదవి చిన్నపిల్లల్లాగా? ఇందాకే రమ్య చెప్పింది, నన్ను కలవడానికి పొద్దున్నుంచి ఏవేవో పిచ్చి పనులన్నీ చేస్తున్నావంట. ఒక్కరోజు ఆగితే ఏమవుతుంది చెప్పు. ఉండలేకపోయాను తేజు.
తెగించారా? మా అక్కని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా, కాదు. ఇప్పుడే ఈ విషయాన్ని మా పెద్దమ్మకి చెప్తాను. పెద్దమ్మా, అయ్యో. ఈ విషయం మా అక్కకి తెలుసా లేదా? మరి దీన్ని మోసం కాక ఇంకేమంటారు? పెద్దమ్మా, అయ్యో. సిగ్గులేదా మా అక్కని పెళ్లి చేసుకుని నాకు ముద్దివ్వడానికి? అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ మిస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. Please like, share, and subscribe. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. Congrats, Multiplex Originals. Keep rocking with your content. Please like, share, and subscribe. ప్లీజ్ వాచ్ ఇట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్. Congratulations to Multiplex Originals. Like చేయండి, కుదిరితే షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.